వనపర్తి జిల్లా ఇబ్రహీంపట్నంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తుంది. స్థానికంగా ఉన్న టెక్కి శ్రీకాంత్పై గంజాయి బ్యాచ్ దాడి చేసింది. డ్యూటీ తర్వాత ఇంటికి వెళ్తున్న శ్రీకాంత్ను బైక్తో ఢీకొట్టారు గంజాయి సేవించిన యువకులు. ఇంతటితో ఆగకుండా మత్తులో ఉన్న యువకులు శ్రీకాంత్పై విచక్షణ రహితంగా దాడి చేశారు. రాళ్లతో కొట్టడంతో శ్రీకాంత్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇక స్థానికుల సహాయంతో శ్రీకాంత్ను తన స్నేహితులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే పోలీసులు నిఘా లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇక డైలీ 100కు కాల్ చేసినా స్పందన లేకపోవడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను ఎంబడే కింద పడిపోయినప్పుడు నాకు దెబ్బ ఉంది. ఇక్కడ రోడ్ మీద ఇక్కడ తీసుకుపోయింది. తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు కొంతమంది. సో ఒకతను వచ్చేసి రాయితో నెత్తికేసి కొట్టారు. ఇంకా అది ఆబ్జెక్ట్ లేదు, షార్ప్ ఆబ్జెక్ట్ నాకు ఎవరు తెలియదు. దగ్గర అక్కడ టీ షాప్ నుంచి నేను ఆన్ ద వే టు టోటలీ ఇంక్లూడింగ్ డ్రైవర్ ఎవ్రీవన్ ఇస్ వాళ్ళు కూడా అదే టైంలో నా ఫోన్ కూడా ఎవరు తీసుకున్నారు. మేబీ వాడవాళ్ళు కొంచెం నేనుండి ప్రజల దేశాలు వెళ్తా అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళే వచ్చి ఏమంటున్నారంటే, మీకు పోలీస్ కేసు కాకుండా పెద్ద గొడవలు కాకుండా ఉండాలంటే ఫస్ట్ మైత్రి హాస్పిటల్ అక్కడ ముందరనే ఉంటుంది, అక్కడికి వెళ్దాం పదండి అని వాళ్ళు ఫోర్స్ చేశారు. బట్ స్టిల్ నేను ఎంబడే కింద పడిపోయినప్పుడు నాకు దెబ్బ ఉంది. ఇక్కడ రోడ్ మీద ఇక్కడ తీసుకుపోయింది. తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు కొంతమంది. సో ఒకతను వచ్చేసి